హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మనం ఇంట్లోనే నెయ్యి గుల్లగుల్లగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం పాలు కాగబెడతాం కదండి. పాలు పొంగొచ్చాక ఒక 15 మినిట్స్ బాగా కాగనివ్వాలి. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేస్తే పైన మీగడ కడుతుంది కదా, ఆ మీగడని ఒక బౌల్లోకి తీసుకొని తోడేసుకోవాలి. చూడండి, మనం పాల మీద మీగడనంతా తోడేసుకొని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇది ఓన్లీ మీగడేనండి, ఇందులో మనం పాలేమీ తీసుకోము, మీగడే ఇది. రోజు తోడేసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం మజ్జిగ జిలుక్కేసుకుందాము. మనం మజ్జిగ జిలుక్కునేటప్పుడు ఆ పెరుగు చాలా కూల్గా ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ మజ్జిగ చేసుకోండి. అంటే సన్ రైజ్ వచ్చేలోపు 6:30 లోపు మజ్జిగ చేసేసుకోండి. వెన్నపూస బాగా వస్తుంది. ఫ్రిడ్జ్ అవైలబుల్గా ఉంది అనుకుంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు మజ్జిగ జిలుక్కోండి. చూడండి, వెన్నపూస అంతా బాగా పైకి వచ్చేసింది. అలా మజ్జిగ మొత్తం జిలికేసుకున్నాక కాసేపు ఇలా కదిలిచ్చామనుకో మొత్తం వెన్నపూస పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వెన్నపూసను తీసేసుకొని మనం కరగబెట్టేసుకుందామండి. చూసారు కదా, వెన్నపూస బాగా నీట్గా వచ్చేసింది. ఇది ఎంత కూలింగ్ ఉంటే అంత బాగా వస్తుందండి. చెప్పాను కదా, మీ కాడ ఫ్రిడ్జ్ అవైలబుల్ లేకపోతే ఎర్లీ మార్నింగ్ 6 లోపు వెన్నపూస చేసేసుకోండి, బాగా వస్తుంది వెన్నపూస. ఇలా తీసిన వెన్నపూసని కొద్దిగా మంచినీళ్ళు పోసి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మజ్జిగలోంచి తీస్తాం కదా, నెయ్యి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఇది వాష్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇలా తీసిన వెన్నపూసని శుభ్రంగా వాష్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. అది ఏమీ పాడైపోదు. ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. బాక్స్ మొత్తం నిండాక ఒకేసారి కరగబెట్టుకోవచ్చు, ఏమీ కాదు. చూసారు కదండి, ఇది మేము 3 టైమ్స్ తీసిన వెన్నపూస ఫ్రిడ్జ్లో పెట్టి మొత్తం ఒకేసారి కరగబెట్టేస్తున్నాము. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి కరగబెట్టేసుకుందాము. వెన్నపూస కొంచెం పొంగు వస్తుందండి, దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఆ పొంగంతా ఇప్పుడు బుడగలుగా వచ్చేస్తుంది కదా. ఇందాక వైట్ కలర్ నుంచి ఇప్పుడు వేరే వైట్ కలర్కి వచ్చేస్తుంది, అంటే నెయ్యి ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చిందండి. ఈ నెయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. వేడి అన్నంలో ఈ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, ఈ తెల్ల పొంగు వచ్చింది అంటే నెయ్యి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇందులో మీరు కొద్దిగా ఒక 2 కల్లుప్పు కానీ లేకపోతే ఒక తమలపాకు కానీ ఏమైనా వేసుకోవచ్చు, ఇంకా మంచి స్మెల్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.